ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రాజు గారు మనతో ఉన్నారు. రాజు గారు నిజంగా ఎందుకంటే చాలా కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో చాలా కీలక పాత్ర పోషించినటువంటి రాజు గారు, అలాగే వర్మ గారు మనందరికీ తెలుసు. అయితే రాజు గారు మనతో పాటు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి గెలుపు అయితే డిసైడ్ అయిపోయింది, 70,000 మెజారిటీ వచ్చిందని అంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. రాజు గారు సార్ ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎలా అనిపిస్తుంది? గెలుపు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి. అలాగే మేము 1,00,000 ఆశించాము మెజారిటీ. బట్ పిఠాపురం ప్రజలు ఆయన ఏ రోజైతే నామినేషన్ వేశారో ఆ రోజు 70,000 మంది ప్రజలు వచ్చి పాల్గొన్నారు. సో అది మాకు మెజారిటీగా వస్తుంది అని మేము ఆ రోజు వారాహి వాహనం మీద నేను చెప్పడం జరిగింది. సో ఈరోజు అదే మెజారిటీని దేవుడు ఇచ్చాడు, ప్రజలు ఇచ్చారని అయితే మేము భావిస్తున్నాము. సో ఇదంతా కూడా పిఠాపురం అనేది ఒక రెండో కాశీ, ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో పోటీ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి అదృష్టం. అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అనేది పిఠాపురం యొక్క ప్రజల అదృష్టం. సో ఈ రోజు నుంచి కూడా పిఠాపురంలో ఆయన మొట్టమొదటి పౌరుడు కాబట్టి పిఠాపురంని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తారని, ముఖ్యంగా టెంపుల్ సర్క్యూట్గా ఉన్న పిఠాపురాన్ని, అలాగే ఆక్వాకల్చర్లో ఎందుకంటే కోస్టల్ ఏరియా పిఠాపురానికి ఉన్నది, ఆ కోస్టల్ ఏరియాని అంతా కూడా అంటే ముఖ్యంగా మత్స్యకారుల్ని, పోర్ట్స్ని, అలాగే దీని ఒక పెద్ద టూరిస్ట్ పట్టణంగా కూడా ఆయన తీర్చిదిద్దుతానని మాట ఇవ్వడం జరిగింది. సో అది డెఫినెట్గా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని జరుగుతాయని మేము ఏదైతే ఆశించామో డెఫినెట్గా జరుగుతుంది. అలాగే ఉప్పాడ శారీసు, ఉప్పాడ చేనేత కార్మికులకు సంబంధించిన విషయాలు ఏదైతే ఉన్నాయో అది ప్రపంచం అంతా కూడా వ్యాప్తించేటట్టు ఇక్కడి నుంచి పిఠాపురం శారీస్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తాం, దాని యొక్క బ్రాండ్ ఉప్పాడ బ్రాండ్ని నేను తీసుకొస్తానని మాట ఇచ్చారు. సో ఈ రకంగా పిఠాపురం అన్న తర్వాత అన్ని రకాల వృత్తులు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతస్థులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. సో అటువంటి అందరినీ కూడా అందరి వాడైన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు నగ్గించుకోవడం అనేది చిన్న విషయం కాదు. నిజంగా చెప్పాలంటే పిఠాపురం ఆయనకు ఒక పెద్ద కానుకిచ్చింది. అలాగే పిఠాపురంకి ఆయన ఒక అవకాశం ఇచ్చారని మేము అందరం కూడా భావిస్తున్నాం. అలాగే బీజేపీ తరపున మేము పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రచారాలు అవన్నీ కూడా చేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు కూడా చాలా గట్టిగా పనిచేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూటమిలో భాగంగా అటు వర్మ గారు కానివ్వండి, అలాగే టీడీపీ తమ్ముళ్ళు కానివ్వండి, అలాగే జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొనడంతో పాటు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యామిలీ, ముఖ్యంగా నాగబాబు గారు కానివ్వండి, అలాగే నాగబాబు గారు వాళ్ళ వైఫ్ అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వదిన గారు పద్మ గారు కానివ్వండి, అలాగే వాళ్ళ సిస్టర్ గారు కానివ్వండి, అలాగే వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్ గారు కానివ్వండి, అలాగే వాళ్ళ మేనల్డ్ సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ కానివ్వండి, అలాగే మీ అందరికీ కూడా తెలుసు మన చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి చరణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంచుమించు ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారికి పోటీగా ప్రచారం చేశారనేది మేము భావిస్తున్నాం. అలాగే ఎంతోమంది ఎన్ఆర్ఐలు కూడా వచ్చి పిఠాపురంలో వాళ్ళందరూ కూడా ప్రచారం చేయడం అనేది చిన్న విషయం కాదు. సో ఇవన్నీ కూడా గమనించి ఎవరు కూడా ₹1 ఆశించకుండా పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు రావాలని వీళ్ళందరూ కూడా వచ్చి ప్రచారం చేయడంతో ప్రజలందరికీ కూడా ఒక రకమైన బలం చేకూరింది, మరింత నమ్మకాన్ని చేకూర్చి ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. అలాగే టీడీపీ నుంచి వర్మ గారి మీద ఉంది, అలాగే బీజేపీ నుంచి నా మీద కూడా ఉంది. తప్పనిసరిగా మీ ముగ్గురం కూడా అన్ని రకాలుగానే సహాయ సహకారాలు అందించి పిఠాపురాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి పరుస్తామని మేము మాటిస్తున్నాం. అంటే ముఖ్యంగా వైసీపీ 151 నుంచి దాదాపు ఇప్పుడు 13 స్థానాలే లీడ్లో కనిపిస్తుంది. దాంట్లో కూడా ఇంకా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎందుకని అంటారు సార్ ఒక్కసారిగా ఇంత దారుణంగా దిగిపోవడానికి కారణం ఎవరంటారు? దేని గురించి అంటారు? ఇది కేవలం స్వయం కృతాపం అండి. కారణం ఏంటంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో మనల్ని ఎవరు ఎంపిక చేసుకున్నారు? ప్రజలు మనల్ని ఎంపిక చేసుకున్నారు. సో మనం ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. అటువంటిది ప్రజల కోసం పనిచేయకుండా ఆయన యొక్క స్వార్థం కోసమో లేదంటే ఆయనకున్న శత్రువుల కోసమో దాని మీద దృష్టి పెట్టడం తప్పితే పిఠాపురం మీద కానివ్వండి, అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఏ పట్టణాన్నైనా కానివ్వండి, ఏ విలేజ్నైనా కానీ మేము ఎలా డెవలప్ చేసామనే దాఖలాలు ఒక ఎగ్జాంపుల్ని ఆయన సెట్ చేసుకోలేకపోయారు. అదే విజయానికి ఆయన స్వయం కృతాపం. అయితే ఆయన ఏదో రకంగా నగ్గాలని, ఆయన ఏదో పథకాలు ఇచ్చారు, ఆ పథకాల ద్వారా ప్రజలందరూ ఓట్లేస్తారని ఏదో రకంగా మనం ఆయనకున్న ఇతరత బలాలు బట్టి ఆయన ఏదో రకంగా నగ్గాలని అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు వల్లనే ఈరోజు మన జగన్ గారు ఓడిపోయారని నేను భావిస్తున్నాను. కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి ఏంటంటే ఎక్కడో ఉన్న నరేంద్ర మోడీ గారిని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరితోని పొత్తు పెట్టుకొని ఆలోచన ఆయనకి లేదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడంతో, నేను పొట్టు పెట్టుకోవడానికి ముందుకు రావడంతో దాన్ని ఆ సయోధ్యని
పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, ఆయన యొక్క పట్టుదల ఎంత ఉపయోగపడిందో, అలాగే మోడీ గారి యొక్క, అమిత్ షా గారి యొక్క, అలాగే పురంధేశ్వరి గారి యొక్క ఆమోదంతో ఏర్పడిన పొత్తు కూడా ఈ విజయానికి ఒక నాందిగా మనం అందరం కూడా తీసుకోవచ్చు. అలాగే మన కాబోయే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఈ కూటమిలో చాలా కీలక పాత్ర పోషించి, ఆయనకు ఒక 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఒక 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా బాగా గుర్తించి ఎక్కడా కూడా ఓటు స్ప్లిట్ అవ్వకుండా, ఎందుకంటే కొంతమందికి మోడీ గారు అంటే అభిమానం, మోడీ గారికి ఓటు వేయాలా, లేదా మరి కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, గలం ఇప్పాలి అంటే ఆయన ద్వారానే చేయాలి అనే ఆలోచన కొంతమందికి ఉండేది. అలాగే కొంతమందికి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం కూడా కావాలి అని అనుకునేది. సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే మొత్తం ఎక్కడా కూడా ఓట్ని స్ప్లిట్ కాకుండా అందరినీ కూడా మన రాష్ట్రం అంతా కూడా తిరిగి ఒకటి చేసి ఈ విధంగా ఆయన కీలక పాత్ర పోషించారని నేను భావిస్తున్నాను. ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మొత్తం ఎన్డీఏ కూటమి కూడా అటు సెంటర్ లో కూడా అధికారంలోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఓవరాల్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా కీలక పాత్ర బీజేపీ కానీ కూటమి అంతా కూడా పోషిస్తుంది. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్? దీనికి సంబంధించి ఎప్పుడు సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి అంటారు? ఎలక్షన్స్ కూడా ఇంకా అమల్లో ఉంది కాబట్టి. అంటే సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు టీవీలో వచ్చిన తర్వాత, ఆల్రెడీ డిక్లరేషన్స్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, మహిళల దగ్గర నుంచి విధంతుల వరకు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు చాలా గట్టిగా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ 144వ సెక్షన్ విధించారు కాబట్టి దాన్ని అనుబంధిస్తూ, దాన్ని ఆచరిస్తూ అన్ని పార్టీలు, ఉదాహరణకి నేను ఈరోజు మన బీజేపీ పార్టీ నుంచి ఈరోజు జనసేన పార్టీకి రావడం జరిగింది. సో మేము అక్కడ ఆల్రెడీ చిన్నగా పండగగా చేసుకున్నాం. పండగ అంటే ఏమీ లేదు, సింపుల్గా అందరినీ కలవడం, అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం, స్వీట్లు పంచిపెట్టడం. అలాగే ఇక్కడ కూడా అదే కార్యక్రమం జరిగింది. అయితే ఇక్కడ నాగబాబు గారు, నాగబాబు గారి వైఫ్, అలాగే ఇతర వీర మహిళలు, జన సైనికులు వీళ్ళందరూ కూడా కూర్చుని అందరూ కూడా చక్కగా మాట్లాడుకుని ఇలా స్వీట్లు పంచుకుని ఇలా చిన్నగా వాళ్ళ యొక్క ఆనందాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే టీడీపీ శ్రేణులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళు కూడా చాలా గొప్పగా సంబరంగా చేసుకుంటున్నారు. సో మీరు అన్నట్టుగా 144 సెక్షన్ తీసిన తర్వాత సో మన ఇండియాలో ఎలా అయితే ఒక పండగని, పెద్ద వాతావరణాన్ని, విజయోత్సవాన్ని ఏ రకంగా అయితే చేసుకుంటారో, బాహుబలి మాదిరి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టాభిషేకాన్ని దానికన్నా 10 రెట్లు అంగరంగ వైభవంగా చేయాలని మేము అందరం కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ద బెస్ట్.